రేవంత్ రెడ్డి గారి సర్కారు రైతులను ఎట్లా గాలి కొదిలేసింది, రైతులను ఏ రకంగా రైతులను గాలి కొదిలేసింది ఒకసారి మాట్లాడదాం మిత్రులారా. ఎంత దుర్మార్గం అంటే రైతులను అసలు పట్టించుకోవట్లేరు. ఓవైపు ఇప్పటికి 2.5 నెలలు అవుతుంది వాళ్ళు కళ్ళలల్లా ఒడ్లు పోసుకొని ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసుకొని మీరు కొనుగోలు చేయండి అని చెప్పడం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి, నిరంతరాయంగా వర్షాలు పడుతున్నాయి, ఎడతెరిపి లేకుండా పడుతూ ఉన్నాయి. ఆ ఒడ్లు మొత్తం తడిసిపోయినాయి, గోస పడుతున్నారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య, ఈ ఒక్క దగ్గర కాదు, ఈ పలానా దగ్గర అన్నటువంటి సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. కానీ మన రేవంత్ రెడ్డి గారి సర్కారు మేము అందరి దగ్గర ఒడ్లు కొనేసినాము, గతం కంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేసినాము, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే ఇది కళ్ళ ముంగలనే ఉంది రైతులు గోసపడేది. చూపిస్తా ఇప్పుడు, కళ్ళ ముంగలనే ఉన్నది మిత్రులారా. ఇగో ఇగో కళ్ళ ముందే రైతులు ఏ రకంగా గోసపడుతున్నారో చూడండి. ఇక దీన్ని తీసుకపోయి 50 నెంబర్లు పెడతారు. ఈ 50 నెంబర్ ఎందుకు పెడతారు అని మేము ప్రశ్నించిండు. 20 సార్లు గొడ్లు వచ్చినాయి. నిన్న గొప్ప కూడా చింపేసి తింటే అవానాలు వచ్చి ఎలా కొట్టి ఆ గుస్సెలా పోతే ఒక్క చోటు ఇస్తాడే. ఆ గుస్సెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు పేరు పేరు గోరి, ఇంటి పేరు ముఖ్య. మీ భర్త లేడా? ఉన్నాడు. జీతం ఉన్నాడా? జీతం లేడు. ఆయన కాళ్ళు నొప్పి తోటి రాలేకపోతాడు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు మీ సొంతం కదా? మా సొంతందే, కాత కాయలేదు. లేదు ఒక్కరోజు చెప్పేటోళ్ళు దిక్కు లేదు. మీరు స్టార్ట్ అయింది పోదామంటున్నాం, మేము పోతే మీరు వచ్చి కష్టం చేసి బతుకు 6 రోజులు నా భర్త జీతం ఉన్నది. ఎన్ని రోజులు కష్టం ఉండరు, 7 రోజులు కష్టం చేయాలి, జీతం ఉన్నాడు. నా భర్త జీతం ఉన్నాడు. మేము లేనోళ్ళం. ఈ నిజాపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది. మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు భూమి లేదు, జాగా లేదు. మేము అప్పులు బతుకుతున్నాం. అంటే మేము పట్టంతా పాడైపోయింది. నిన్న రాత్రి 9ంటికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వాన రాత్రి ఒక్కదానే నడిచిపోయినా నేను. ఆమె ఏమంటా ఉన్నది, వడ్ల కావలి పోయి రాత్రి 9 గంటలకు పోయిందంట ఆమె ఇంటికి, వర్షంలో తడుచుకుంటా ఒక మహిళ. ఇక మరి రేవంత్ రెడ్డి గారికి మరి ఇవన్నీ కనపడుతున్నాయో కనపడతలేవో, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ రైతులు ఏ రకంగా గోసపడతా ఉన్నారు, కాళ్ళు మొక్కుతున్నారు వాళ్ళు పాపము. ఇక చూడు, అధికారులు వస్తే వచ్చి కాళ్ళు మొక్కుతున్నారు, కాళ్ళు మొక్కి మా ఒడ్లు కొనుగోలు చేయండి. మొత్తం మొలకెత్తినాయి, మొత్తం అలా ఒడ్లన్నీ తడిచి మొలకెత్తిపోయినాయి. ఈ ఒడ్లను కొనుగోలు చేయాలి మరి రేవంత్ రెడ్డి. కొనుగోలు చేస్తాడా చేయడా? మేము అందరినీ అద్భుతంగా చూస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే కాలు మొక్తాం బాంచన్, మా ఒడ్లు కొనండి, కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న, కనికరం చూపని సర్కార్, లంచం ఇచ్చిన వాళ్ళవే కొంటున్నారు, 40 రోజులైనా మా ధాన్యం కొంటలేరు, ఇంకెన్ని రోజులు కావాలుండాలి, వానకి తడిసి మొలకెత్తినాయి, అప్పు తెచ్చి సాగు చేసినాం, ఒడ్లు కొనకపోతే చచ్చిపోతాం, అన్నదాతల ఆవేదన. ఇక చూడండి, ఇగో దేశానికి అన్నం పెట్టే రైతన్న దేహి అని కాళ్ళు పట్టుకునే పరిస్థితులు వచ్చాయి. పండించిన పంటను కొనే దిక్కు లేకపోవడంతో కాళ్ళు మొక్కుతాం బాంచన్, ఒడ్లు కొనండి అంటూ దండం పెడుతున్నారు. ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి 40 రోజులు దాటినా ఎవరు పట్టించుకోవడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు. ఓవైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒడ్లు కాపాడుకోలేక నానాయాతన పడుతున్నారు. మరొక వైపు తడిసిన ధాన్యము, ఇంకోవైపు మొలకెత్తడంతో
దిక్కుతోచని స్థితిలో తల్లాడిపోతా ఉన్నారు. ఆదుకోవాలంటూ రోడెక్కే పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. చూడండి, ఒడ్లు కొరకపోతే చచ్చిపోతాం అని చెప్పేసి ఆ రైతు మాట్లాడుతూ ఉన్నది. బూక్యా ఈరి మహిళా రైతు 40 రోజుల నుంచి మార్కెట్ అనే ఉంటున్నా, ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలి, ఇంకెన్ని రోజులు ఇక్కడ కావలి గాయాలి, అప్పు తెచ్చి సాగు పండించిన పంట మొత్తము ఆగమయ్యింది. ఇది కొనకపోతే చచ్చిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. వారం రోజులుగా కాంటా వేస్తామని వేయడం లేదు. ఎవరు లంచం ఇస్తే వాళ్ళ బస్తాలే కాంటాలేస్తున్నారు. నేను కూడా పైసలు ఇస్తామని చెప్పిన అయినా రాలేదు. ఇంకెన్ని రోజులు ఇట్లా ఉండాలి? చెరువు కింద 6 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే చెరువు కట్ట దిగి మొత్తం కొట్టుకపోయింది. చెరువు కట్ట మొత్తము తెగి కొట్టుకపోయిందంట. 2 మోటార్లు మునిగిపోయినాయి. ఇంకో దగ్గర 3 ఎకరాలు కౌలు తీసుకొని పంటేస్తే ఇట్లా అయిపోయింది. తిండికి కూడా వడ్లు ఉంచుకోకుండా వడ్లన్నీ మార్కెట్కు తెచ్చిన, ఇంట్లో నూకలు వండుకొని తింటున్నాం. వడ్లు అమ్మితే వచ్చే పైసలతోనే అప్పు తీర్చుదామనుకుంటే ఆగమవుతున్నది. మా వడ్లు కొనండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి బూక్యా ఈరి మహిళా రైతు మాట్లాడతారు. ఈ రకంగా ఇక్కడనే కాదు, ఈ ఒక్క చోటనే కాదు జరిగేది, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. మొన్న నాకు పరిగికెళ్ళి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు. అన్న ఈడ రోడ్ల మీద మేము పెట్టి దాదాపు 2 నెలలు అవుతున్నది. అధికారులు ఎవ్వరిటి వైపు వస్తలేరు, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరిటి వైపు వస్తలేరు, కనీసం పట్టించుకుంటలేరు మమ్మల్ని అని చెప్పేసి. నిజంగా కూడా ఎంత దుర్మార్గంగా ఉందంటే వీళ్ళు ప్రచారం బాగా చేసుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా ఇది పట్టించుకోవట్లేదు. రైతుల గోసను ఒక్క ఛానల్ చూపిస్తలేదు మిత్రులారా. వడ్లు కొనుగోలు చేస్తారన్నట్టు వార్తనే కనపడతలేదు. మీడియా ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉందో అర్థం చేసుకోండి. తెలంగాణ రైతుల పక్షాన కనీసం కూడా వాళ్ళ గోసను చూపించేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రాష్ట్రంలో. మరి రైతులను ఎప్పుడు ఆదుకుంటారు? ఏ రకంగా ఆదుకుంటారు? ఇక రేవంత్ రెడ్డి గారేమో రోజు ఒక ముచ్చట చెప్తా ఉంటారు, రోజు ఒక కొత్త ముచ్చట చెప్తా ఉంటారు. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం.